ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట. కేసు బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరణ. ఊహాజనిత అంశాలతో విచారణ జరపలేమని పేర్కొన్న బెంచ్, భవిష్యత్తులో సీఎం జోక్యం చేసుకున్నట్లు ఆధారాలుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ను రిజెక్ట్ చేసిన సుప్రీంకోర్టు, ఈ కేసులో సీఎం, హోంమంత్రి జోక్యం చేసుకోవద్దని, ఏసీబీ నేరుగా సీఎం, హోంమంత్రికి, డీజీపీకి రిపోర్టు చేయవద్దని ఆదేశాలు. కవిత బెయిల్పై చేసిన వ్యాఖ్యలకు సీఎం చెప్పిన క్షమాపణలను అంగీకరించిన న్యాయస్థానం. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు. రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మంత్రులతో కలిసి రేషన్ కార్డులపై సమీక్షా సమావేశం. రేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. 150 ఎకరాలు, 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయింపు. కార్పస్ ఫండ్ ఏర్పాటుకు, భవనాల నిర్మాణానికి చొరవ చూపాలి. బోర్డు సభ్యులు పారిశ్రామిక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నట్లు వెల్లడి. సీఎం మంచి విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా. పంట వేసే రైతులకే రైతు భరోసా. అన్నదాతల అభిప్రాయం కూడా ఇదే. కౌలు రైతుల విషయంలో భూమి యజమాని, కౌలు రైతు ఇద్దరూ మాట్లాడుకోవాలి. ఢిల్లీలో మీడియాతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. ఢిల్లీలో ప్రపంచ ఆహార సదస్సుకు హాజరై వ్యాపారవేత్తలతో సమావేశం. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు వినతి. చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు? కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా? మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు. రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలతో రైతులు అయోమయం. రైతులను మోసం చేస్తున్నందుకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించిన కేటీఆర్. ఐఫోన్ 16 సిరీస్ కోసం ఎగబడ్డ జనం. ఐఫోన్ల విక్రయం దేశవ్యాప్తంగా ఈ ఉదయం నుంచే ప్రారంభం. తెల్లవారుజాము నుంచే స్టోర్ల ముందు భారీ క్యూ. యాపిల్ ఐఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో మరోసారి రుజువు. 10 ఏళ్లు చెక్కు చెదరకుండా పటిష్టంగా ఆలయాలను డెవలప్ చేయాలి. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమివ్వాలి. మంత్రి కొండా సురేఖ. సచివాలయంలో ఆలయాల అభివృద్ధిపై మంత్రులతో కలిసి అధికారులతో సమీక్షించిన మంత్రి కొండా సురేఖ. కులగణనపై నీతులు చెప్పకండి. ఆది శ్రీనివాస్. మా సర్కారుకు డెడ్లైన్ పెట్టే అర్హత కేటీఆర్కు లేదు. గత 10 ఏళ్లు అధికారంలో ఉండి కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్న. మా సర్కారు కులగణనకు కట్టుబడి ఉందన్న శ్రీనివాస్. బీసీని స్టేట్ చీఫ్ను చేసే దమ్ముందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42% నుంచి 23% ఎందుకు తగ్గించారు అంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించిన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హైడ్రా ఏర్పాటుపై సర్కారుకు మున్సిపల్ శాఖ ప్రపోజల్స్. ఫెన్సింగ్, సర్వేపై సూచనలు. టాస్క్ ఫోర్స్ కమిటీల బలోపేతం దిశగా ప్రయత్నాలు. తెలంగాణ నలుదిక్కుల సూపర్ వైద్యం అందిస్తాం. ప్రధాన పట్టణాలలో క్యాన్సర్ ఆసుపత్రులు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆసుపత్రి భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి. ఎంపీ రఘునందన్ రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు. మెదక్ ఎంపీ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు సీజే బెంచ్, న్యాయమూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో కార్యాచరణ. కన్వెన్షన్ స్టే ఉత్తర్వులపై గతంలో వ్యాఖ్య. న్యాయ వ్యవస్థను దూషించారంటూ ఆరోపణ. భారత బౌలర్ల దాటికి బంగ్లా చిత్తు. తొలి ఇన్నింగ్స్ 149 పరుగులకే ఆలౌట్. తొలుత భారత్ బ్యాటింగ్, బౌలర్లే బ్యాటర్లుగా మారారు. అశ్విన్ అజేయ శతకం.
జడేజా 86 నాట్అవుట్. భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న 2 టెస్టు సిరీసుల్లో భాగంగా తొలి మ్యాచ్ ఆసక్తికరం. అన్నంలో రాళ్ళొస్తుంటే ఏం చేస్తున్నారు? మీ పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా? టాయిలెట్లలో నీళ్లు కూడా సరిగ్గా రావటం లేదు. ఏకలవ్య పాఠశాలల అధికారులపై, సిబ్బందిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. సిరిసిల్ల జిల్లాలోని ఏకలవ్య పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్. వచ్చే నెల 3వ తేదీ వరకు చెంచల్గూడ జైలుకు తరలింపు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు: 2019లో బాధితురాలికి పరిచయం, 2020లో ఓ హోటల్లో లైంగిక దాడి. నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు.